అమ్మ నీ పెళ్లి గురించి ఏదో అనుకుంటోంది. నువ్వు ఇలాంటి పని చేస్తే తట్టుకోలేదు. ఏం చేయమంటావరా నన్ను? ఏం చేయమంటావరా? వెళ్ళి వీళ్ళ నాన్నని అడిగాం, మీ ఫ్యామిలీ ఏంటని అడిగారు. ఏం చెప్పనరా? జైలు నుంచి వచ్చిన నీలాంటి అన్నయ్య ఉన్నాడని చెప్పనా, లేక రోడ్ల మీద పడి తిరిగి ఓ తమ్ముడున్నాడని చెప్పనా? ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ ఆడపిల్లనైనా ఎవరు ఒప్పుకుంటారా? వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే అమ్మ ఒప్పుకుంటుందా? మీ అందరి కోసం నా లైఫ్ నాశనం చేసుకోవాలా? పోనీ నువ్వు వెళ్ళి వీళ్ళ నాన్నతో మాట్లాడతావా? ఒప్పిస్తావా? చెప్పు. పెద్ద వచ్చాడు చెప్పడానికి. సారీ. నేను మాట్లాడతా. నువ్వు మాట్లాడతావా? ఏం మాట్లాడతావు? చెప్పు, ఏం మాట్లాడతావు? స్వాతి, మాట్లాడుతున్నాడుగా, మాట్లాడి. ఇన్ని రోజులు ఆగాం, 2 రోజులు ఆగలేమా? నువ్వు మాట్లాడేది మీ చెల్లెల గురించి, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నమస్కారం సార్. చెప్పు సార్, అది మావాడు. నా చెల్లెలు స్వాతి, మీ అబ్బాయి. ఓ నువ్వా? అవును సార్. ఇందాక నుంచి కుక్క మురుగుతోంది ఏమిటా అనుకున్నాను. జైలుకి వెళ్ళి వచ్చావంటగా. మీ అమ్మ ఏం చేస్తుందిరా? రైల్వేస్ లో క్లర్క్ పని. ఓ సెక్యూరిటీ సార్. సార్ నీ జీతం ఎంతరా? 12,000 సార్. పో. మీ అమ్మ జీతం 7,000 8,000? భలే వేసారా ప్లాను. ఇట్లాంటి ఇంట్లోంచి ఒకరిని పట్టుకుంటే ఫ్యామిలీ మొత్తం ఇంటి మీద పడి బతికేయచ్చని. ప్లాన్ ఎవరిదిరా? నీదా నీ అమ్మదా? ఏంటి కొట్టాలనిపిస్తుందా? పెరోల్ మీద వచ్చావంటగా. ఒక్క ఫోన్ కాల్ మళ్ళీ తీసుకెళ్లి బొక్కలో దోస్తా. చూసావా, నువ్వు ఇక్కడ ఉండడం నా కుక్కకే నచ్చట్లేదు. నీ చెల్లి నా ఇంట్లోకి రానిస్తాను ఎట్టా అనుకున్నావురా? సార్, చిన్న సజెషన్ సార్. ఏంటి? బయట బోర్డు మీద కుక్క ఉంది జాగ్రత్త అని ఉంది, లూ యాడ్ చేయండి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని. రేయ్ కూర్చో కూర్చో, పచ్చి సరిపోతుంది, కట్టుకోరా.